42% రిజర్వేషన్ల పేరు చెప్పిన కాంగ్రెస్ తడిగుడ్డతో బీసీల గొంతు కోసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన హామీలను సైతం అటకెక్కించారని మండిపడ్డారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పుకున్నారు. పారిశ్రామిక భూముల బదలాయింపులో కాంగ్రెస్ భారీ భూకుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించిన కేటీఆర్ వాటిని బహిరంగ వేలం వేయొచ్చు కదా అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనైక్యత వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న గులాబీ నేత రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు మళ్లీ ప్రయోగం చేయరన్న కేటీఆర్ కలిసికట్టుగా ఉంటే చాలు, 2028లో గెలుపు బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. 9,300 ఎకరాలు ఆయన అత్త సొమ్ము అన్నట్టు, ఆయన అబ్బసొత్తు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఈ 500-600 మంది బడాబాబులకు రాసిచ్చేస్తున్నాడు. రాసిస్తే ఉతానే రాసిస్తాడు రేవంత్ రెడ్డి. నీకు తెలియదా, నాకు తెలియదా? ఇవాళ 10% కాదు, ఎక్కువనే ఉన్నది, 50% ట్యాక్స్ ఉన్నది, ఆర్ఆర్ ట్యాక్స్. ఇది కథ. అంటే ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగాలు ఇస్తారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం ఇస్తారని ఇచ్చింది. నా ఇష్టం ఉన్నట్టు నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, మాల్స్ కట్టుకుంటా, నీ అయ్యేసోమా వాన అయ్యేసోమా? అందుకే మనమేం డిమాండ్ చేస్తున్నాం? వాపస్ తీసుకో భూములు, కాదంటే బహిరంగ మార్కెట్లో వేలం పెట్టు. ఏం రాస్తున్నారు పేపర్లో? రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని వేలం పెడితే ఒక ఎకరం 177 కోట్లు. మరి 177 కోట్లు ఇక్కడ ఎట్లుంటది? 2 కిలోమీటర్ల అవతల ఎకరం 3 కోట్లు ఎట్లుంటది? ఇది దోపిడీ కాదా? ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం చర్చ పెట్టకపోతే, ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు.